వెల్కమ్ డియర్ రాకర్స్. ఈ రోజు మనం మాన్స్టర్ సిరీస్ పార్ట్ 7 అయితే చూడబోతున్నాం. ఒకవేళ మీరు ముందు 6 పార్ట్స్ చూడనట్లయితే వాటి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. అవి చూసాక పార్ట్ 7 చూడండి. అప్పుడే మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. ఇంకా స్టోరీలోకి వెళ్తే లాస్ట్ పార్ట్ లో మీరు చూశారు జేజే మరియు వాళ్ళ టీం ని పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. అందుకే ఎంబసీలో జేజే లీతో మైకల్ నీకు ఎంత డబ్బు ఇచ్చాడో నేను దానికి 10 రెట్లు ఇస్తాను అని అంటాడు. అయితే మైకల్ దూరం నుంచి వాళ్ళ మాటలను గమనిస్తున్నాడు అని లీకి తెలుసు. అందుకే తను జేజేతో నేను డబ్బుల కోసం ఇదంతా చేయట్లేదు, డోడో గ్రూప్ మీద రివెంజ్ తీర్చుకోవడానికే చేస్తున్నా, ఎందుకంటే మీ వల్లే మా పేరెంట్స్ చనిపోయారు అని అంటాడు. అప్పుడు జేజే షాక్ అయ్యి అది నువ్వేనా అని అడుగుతాడు. సో ఫ్రెండ్స్, పార్ట్ 7 స్టార్టింగ్ లో జేజే తన క్వశ్చన్ ఫినిష్ చేయకముందే లీ తన పేరు చాంగ్ అని చెప్తాడు. లీ తన ఐడెంటిటీని సీక్రెట్ గా ఉంచడానికి వేరే కథ చెప్తాడు, ఎందుకంటే మైకల్ అంతా వింటున్నాడు అని తనకి తెలుసు. లీ మాట్లాడుతూ మీరు 8 సంవత్సరాల ముందు ఒక అతన్ని జాబ్ లో నుండి తీసేశారు. తను మా నాన్న, ఉద్యోగం పోయిందనే బాధతో మా నాన్న సూసైడ్ చేసుకున్నాడు. అది చూసి మా అమ్మ ఆరోగ్యం చెడిపోయి తను కూడా చనిపోయింది. మీ వల్ల ఇంకా డోడో గ్రూప్ వల్ల నేను ఈ లోకంలో ఒంటరి వాడిని అయిపోయాను. అందుకే మీ మీద రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటున్నాను అని చెప్తాడు. యాక్చువల్లీ జేజే 8 సంవత్సరాల ముందు ఒక అతన్ని జాబ్ లో నుండి తీసేస్తాడు. అది గుర్తుకు వచ్చి లీ చెప్పింది నిజమే అని నమ్ముతాడు. ఇదంతా విన్న మైకల్ కి లీ పైన పూర్తి నమ్మకం కలుగుతుంది. అయినా కూడా లీని తను నకిలీ మందుల బిజినెస్ లో పార్ట్నర్ ని చేసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు లీ తనని గమనించి నీకు ఇంకా కన్ఫ్యూజన్ ఉంటే నీ చేతిలో ఉన్న డైస్ ని త్రో చేయి. ఈవెన్ నంబర్ వస్తే నన్ను నీ పార్ట్నర్ గా చేసుకో, ఆడ్ నంబర్ వస్తే చేసుకోకు అని అంటాడు. అప్పుడు మైకల్ తన చేతిలో ఉన్న డైస్ ని గాల్లోకి విసురుతాడు. అప్పుడు లీ ఒక డైస్ ని గాల్లోనే పట్టుకుంటాడు అండ్ ఇంకో డైస్ కింద పడుతుంది. కింద పడ్డ డైస్ పైన నంబర్ 1 వస్తుంది. మన అదృష్టం మన చేతుల్లోనే ఉంటుంది అని చెప్పి లీ తన చేతిలో ఉన్న డైస్ ని టేబుల్ పైన పెడతాడు. అది దానిపైన కూడా నంబర్ 1 ఉంటుంది. ఇప్పుడు 2 డైస్ కలిపి 2 అయింది, అంటే ఈవెన్ నంబర్ అని అంటాడు. ఇది చీటింగ్ అయినా కూడా మైకల్ నీ స్టైల్ నాకు నచ్చింది, ఇలాంటి పార్ట్నర్ కోసమే చూస్తున్నాను, నిన్ను నా పార్ట్నర్ ని చేసుకుంటున్నా అని అంటాడు. అప్పుడు లీ నేను ఫ్యాక్టరీ చూడాలి అనుకుంటున్నాను అని అంటాడు. అందుకు మైకల్ ఫ్యాక్టరీ లాంటిది ఏం లేదు అని చెప్పి నెక్స్ట్ డే మైకల్ లీని ఒక బోట్ లో ఎక్కడికో తీసుకువెళ్తూ ఉంటాడు. ఆ బోట్ ఒక పెద్ద షిప్ దగ్గర అవుతుంది. అయితే ఆ షిప్ లోనే మైకల్ యొక్క గుండాలు కూడా ఉంటారు. యాక్చువల్లీ ఆ షిప్ లోనే మైకల్ యొక్క నకిలీ మెడిసిన్స్ తయారవుతూ ఉంటాయి. అప్పుడు లీ ఓహో అయితే ఇదే నా ఫ్లోటింగ్ ఫ్యాక్టరీ అని ఆశ్చర్యంగా అడుగుతూ బాత్రూమ్ ఎక్కడ అని అడుగుతాడు. మైకల్ తనకి బాత్రూమ్ ఎక్కడుందో చూపిస్తాడు. అప్పుడు లీ వెంటనే వెళ్లి జీనాకి కాల్ చేసి తను ఎక్కడ ఉన్నాడో లొకేషన్ చెప్తూ నువ్వు వెంటనే ఇక్కడికి రా అండ్ నా ఫ్రెండ్ ఒక పోలీస్ ఆఫీసర్, తన డీటెయిల్స్ చెప్తాను, సో తనని కూడా తీసుకురా అని చెప్తాడు. తర్వాత జీనా పోలీస్ ఆఫీసర్ తో కలిసి ఆ పెద్ద షిప్ దగ్గరికి వస్తుంది. ఆ పెద్ద షిప్ లోనే లీ ఇంకా మైకల్ క్యాసినో ఆడుతూ ఉంటారు. ఆ రోజు అంటే లీ కెమెరా సహాయంతో గెలిచాడు, కానీ ఈ రోజు కెమెరా ఏమీ లేదు. సో లీ ఇవాళ నా రోజు ఏం బాలేదు అని చెప్తూ జీనా ఎప్పుడు వస్తుందో అని అనుకుంటూ తన వాచ్ లో టైం చూస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, ఒకవేళ మైకల్ కి నిజం తెలిస్తే జీనాని చంపేస్తాడు. ఇంతలో పోలీస్ షిప్ లోకి వచ్చి మైకల్ గుండాలని చంపుతూ ఉంటాడు. మైకల్ రూమ్ లో అలారం మోగుతుంది. అప్పుడే ఒకతను వచ్చి పోలీస్ రైడ్ జరుగుతుంది, అందరూ త్వరగా వెళ్లిపోండి అని చెప్తాడు. ఈ ప్లేస్ గురించి పోలీసులకి ఎలా తెలిసింది అని మైకల్ కంగారు పడుతూ వెనకాల ఒక బోట్ ఉంది అని చెప్పి లీని తీసుకుని వెళ్తుండగా పోలీసులు వాళ్ళని పట్టుకుంటారు. కానీ లీ ఒక ఎక్స్పర్ట్ ఫైటర్ అవడంతో పోలీసులను కొట్టి ఇద్దరు బోట్ దగ్గరికి వెళ్తారు. కానీ మైకల్ లీ వైపు గన్ పెట్టి నేను నిన్ను ఎంతగానో నమ్మాను, కానీ నువ్వు నన్ను వెన్నుపోటు పొడిచావు, పోలీసులకి ఈ ప్లేస్ గురించి చెప్పింది నువ్వే కదా అని అంటాడు. అప్పుడే మైకల్ కళ్ళలో ఒక లైట్ పడుతుంది. అదే ఛాన్స్ అని లీ మైకల్ చేతిలో ఉన్న గన్ తీసుకుని తనకే గురి పెడతాడు. అప్పుడు మైకల్ నన్ను షూట్ చేయి, నిన్ను నమ్మి నేను చేసిన తప్పుకి ఇదే నాకు శిక్ష అని అంటాడు. కానీ లీ గన్ కిందకి దింపి నీకు నాకు ఎలాంటి గొడవలు లేవు, మరి అలాంటప్పుడు నిన్ను నేను ఎందుకు చంపుతాను, నేను ఆపదలో ఉన్నప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేసావు, ఇప్పుడు నువ్వు ఆపదలో ఉన్నావు, నేను నీకు హెల్ప్ చేస్తా అని మైకల్ తో అంటాడు. మైకల్ మనం తర్వాత కలుద్దాం అని చెప్పి వెళ్ళబోతుంటే లీ ఆగు, వెళ్లే ముందు పని పూర్తి చేసి వెళ్ళు అంటాడు. అప్పుడు పోలీసులకి డౌట్ రాకూడదని మైకల్ లీ మూతి పైన కొట్టి అక్కడి నుండి పారిపోతాడు. ఆల్రెడీ పోలీసులు గూండాలని అదుపులోకి తీసుకుని ఉంటారు అండ్ పోలీసులు మైకల్ లీని కొట్టి తప్పించుకున్నాడు అని అనుకుంటారు. జీనాతో తీసుకురమ్మని చెప్పిన పోలీస్ ఆఫీసర్ కి లీ షేక్ హ్యాండ్ ఇస్తాడు. కానీ ఫ్రెండ్స్, లీకి ఈ పోలీస్ ఆఫీసర్ ఎలా తెలుసు అని మీకు డౌట్ రావచ్చు. ఫ్లాష్ బ్యాక్ లో మైకల్ జీనాని డేట్ కు తీసుకెళ్లినప్పుడు లీ ఇంకా ఆండ్రూ వాళ్ళని ఫాలో అవుతూ ఉండగా అక్కడే ఆ పోలీస్ ఆఫీసర్ ని చూస్తాడు. అయితే లీకి పోలీస్ ఆఫీసర్ ని చూసినప్పుడు ఆండ్రూ, లీ ఇంకా మైకల్ క్యాసినో ఆడేటప్పుడు తను కూడా వాళ్లతో కలిసి ఆడాడు అని గుర్తుకొస్తుంది. అప్పుడు లీకి తను పోలీస్ ఆఫీసర్ అని తెలియదు అండ్ తను చాలాసేపటి నుండి వాళ్ళని ఫాలో అవడం చూసి లీకి డౌట్ వచ్చి బాత్రూమ్ లో తనని గట్టిగా కొట్టి పర్స్ చెక్ చేసినప్పుడు తను పోలీస్ ఆఫీసర్ అని తెలుసుకుంటాడు. అప్పుడు లీ ఏం చేశాను, నేను కొట్టింది ఒక పోలీస్ ఆఫీసర్ నా అని భయపడతాడు. ఆ పోలీస్ ఆఫీసర్ స్పృహలోకి రాగానే లీ సార్ మీరు కూడా మైకల్ ని ఫాలో అవుతున్నారా, మేము కూడా తనని పోలీసులకు పట్టించాలని అనుకుంటున్నాం అని పోలీస్ ఆఫీసర్ తో చెప్తాడు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ తన కార్డు ఇచ్చి ఏమైనా అవసరం అయితే కాంటాక్ట్ చేయమని చెప్తాడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైందా లీ జీనాతో ఈ పోలీస్ ఆఫీసర్ ని ఎందుకు తీసుకురమ్మని చెప్తాడు అని. తర్వాత మైకల్ మనుషులందరూ అరెస్ట్ అవుతారు. లీ రిక్వెస్ట్ చేయడంతో చైనీస్ పోలీసులు జేజే ఇంకా వాళ్ళ టీం మెంబర్స్ ని వదిలేస్తారు. కానీ జేజేకి చాలా కోపం వచ్చి నీకు ఎంత ధైర్యం ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు ప్లాన్ చేస్తావు, మాకందరికి ఏమైనా అయ్యి ఉంటే అని లీని తిడతాడు. అప్పుడు లీ మీరే అన్నారు కదా మనం వెళ్లే దారితో సంబంధం లేదు, మన గమ్యం మరియు ఫలితమే మనకి ముఖ్యం అని, రిజల్ట్ చూడండి, ఈ మిషన్ లో నేను సక్సెస్ అయ్యాను అని అంటాడు. అప్పుడే మోజో లీకి ఫోన్
ఫోన్ ఇచ్చి చైర్మన్ నీతో మాట్లాడాలి అనుకుంటున్నాడు అని చెప్తాడు. అప్పుడు అందరూ ఏంటి చైర్మన్ లీతో మాట్లాడాలి అనుకుంటున్నారా అని ఆశ్చర్యపోతారు. చైర్మన్ లీతో మాట్లాడుతూ నువ్వు చాలా పెద్ద ఆటగాడివి అని నిరూపించుకున్నావు. ఈ ట్రైనింగ్ మొత్తంలో నువ్వే నంబర్ 1. నువ్వు మా కంపెనీ లాస్ అవ్వకుండా కాపాడావు. నీకు $2 lakh ప్రైజ్ మనీ ఇస్తా అని చెప్తాడు. కానీ లీ నాకు డబ్బులు అవసరం లేదు సార్, నా డ్యూటీ నన్ను చేయనివ్వండి అని కాస్త ఓవర్ యాక్టింగ్ చేస్తాడు. అప్పుడు చైర్మన్ అలా అనుకు బాబు, డ్యూటీ విషయాలన్నీ తర్వాత, నా సంతోషం కోసం ప్రైజ్ మనీని కాదనకు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. లీకి ఇంతలా పేరు రావడంతో ఆండ్రూ ఫేస్ మాడిపోతుంది. ఇంకో పక్క నీల్ అండ్ కిమ్మీ నేథన్ ని లంచ్ కి ఇన్వైట్ చేస్తారు. నేథన్ లంచ్ చేస్తూ సార్ మీ అమ్మాయి కిమ్మీని ఎమ్మెల్యేగా పోటీలో నిలబెట్టండి, నేను తనకే సపోర్ట్ చేస్తా అని నీల్ తో అంటాడు. అప్పుడు నీల్ అరే అంత సడన్ గా నా కూతురికి సపోర్ట్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, ఏదో రీజన్ ఉండే ఉంటుంది అదేంటి అని నేథన్ తో అంటాడు. అప్పుడు నేథన్ మీరు కరెక్ట్ గా చెప్పారు సార్, యాక్చువల్లీ నాన్న పాల్ వాళ్ళ కొడుకుని ఎమ్మెల్యే చేయాలనుకుంటున్నాడు, కానీ నాకు అతనంటే పడదు. నాన్న తనని ఎమ్మెల్యే చేసి నా చెల్లిని తనకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. ఒకవేళ అదే జరిగితే నాకు అసలు ఇంపార్టెన్సే ఉండదు, అందుకే నేను అతనికి సపోర్ట్ చేయను అని అంటాడు. తర్వాత నీల్ ఇంకా కిమ్మీ కారులో వెళ్తూ ఉంటారు. అప్పుడు నీల్ తల్లి నువ్వు ఎప్పుడు నేథన్ ని నమ్మకు, తను ఒక విషపురుగు లాంటి వాడు అని కిమ్మీతో చెప్తాడు. అప్పుడే నీల్ కి ఎమ్మెల్యే వైఫ్ కెన్యా చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. అదేంటంటే నా హస్బెండ్ హార్ట్ అటాక్ వల్ల చనిపోలేదు అని. ఇక్కడ నుండి మనం కెన్యాని చూస్తాం. యాక్చువల్లీ క్యాన్సర్ పేషెంట్స్ ని వేరే ఎక్కడికో తీసుకువెళ్తూ ఉంటారు. కెన్యా పేషెంట్స్ ని కొన్ని పేపర్స్ మీద సైన్ చేయమని అడుగుతుంది, కానీ వాళ్ళు చేయరు. ఇదంతా చూస్తూ పెన్నీ తన అసిస్టెంట్ తో తను దేనికోసం సైన్ అడుగుతుంది అని అనగా తన అసిస్టెంట్ తను అటాప్సీ రిపోర్ట్ పైన సైన్ అడుగుతుంది అని అంటాడు. అప్పుడు పెన్నీ సైన్ అడుగుతుందా, సైన్ కోసం ఇంతలో ఎందుకు రిక్వెస్ట్ చేస్తుంది, అండ్ ఆ వ్యాన్ పేషెంట్స్ ని తీసుకుని ఎక్కడికి వెళ్తుంది, ఫాలో చేయి అని చెప్తుంది. అసిస్టెంట్ కూడా వ్యాన్ ని ఫాలో చేస్తాడు. అయితే ఆ వ్యాన్ నేరుగా డోడో గ్రూప్ ఫార్మసీకి వెళ్లి ఆగుతుంది. అసిస్టెంట్ పెన్నీతో ఇక్కడ ఆ పేషెంట్స్ కి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు, అంతేకాదు వాళ్ళని ఎంత బాగా చూసుకుంటున్నారు అంటే చనిపోయే వాళ్ళకి కూడా బ్రతకాలి అనిపిస్తుంది అని అంటాడు. కానీ పెన్నీ ఫ్రీగా ఇదంతా చేస్తున్నారా, లేదు అది పాసిబుల్ కాదు, ఇక్కడ ఏదో స్కామ్ జరుగుతుంది, అదేంటో మనం కనిపెట్టాలి అని అంటుంది. ఫ్రెండ్స్ పెన్నీ ఇదంతా లీతో కూడా చెప్తుంది. అప్పుడు లీకి క్రిమినల్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. క్రిమినల్ ఏం చెప్తాడంటే నేను మీ ఆంటీ మోనాని చంపలేదు, జేజే తనని చంపి లొంగిపోమని నాకు డబ్బులు ఇచ్చి ఆ నింద నీపై వేయమని చెప్పాడు అని. సో లీ ఆలోచనలో పడతాడు. అసలు జేజే మోనాని ఎందుకు చంపినట్టు, దీని వెనకాల ఏదో పెద్ద సీక్రెట్ ఉంది అని. తర్వాత పెన్నీని జీనా గురించి ఏమైనా తెలిసిందా, తను ఎక్కడుంది అని లీ అడుగుతాడు. ఇక్కడ మీరు కాస్త కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. అదేంటంటే ప్రస్తుతానికి జీనా ఫేస్ లీకి, లీ ఫేస్ జీనాకి తెలియదు. ఎందుకంటే లీ ఫేస్ కి సర్జరీ చేసుకుని ఉంటాడు, అందుకే జీనా ఇప్పటి వరకు తనని గుర్తుపట్టలేకపోతుంది. లీకి కూడా తన గతంలో కళ్ళు కనిపించవు కాబట్టి జీనాని గుర్తుపట్టలేడు. అందుకే పెన్నీని అడుగుతాడు జీనా గురించి ఏమైనా తెలిసిందా అని. అయితే పెన్నీ అసిస్టెంట్ జీనా ఇప్పుడు ప్రాణాలతో లేదు, తన ఫ్యామిలీలో ఎవరూ ప్రాణాలతో లేరు అని చెప్తుంది. అది విని లీ చాలా బాధపడుతూ 3 jars ఉన్న మెమోరియల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ జీనా వాళ్ళ ఫాదర్ ఫోటో ఉంటుంది. మిగతా 2 jars జీనా ఇంకా వాళ్ళ బ్రదర్ది అనుకుని ఏడుస్తూ నన్ను కాపాడటానికి నువ్వు మీ నాన్న మీ ప్రాణాలు అడ్డు పెట్టారు, నన్ను క్షమించండి అని బాధపడుతూ బయటికి వెళ్తూ ఉండగా జీనా లోపలికి వస్తుంది. కానీ తను లీ ఫేస్ ని చూడదు. అందుకని ఎవరతను నాన్న మెమోరియల్ చుట్టానికి వచ్చాడు అని అనుకుంటుంది. కానీ ఆ విషయం గురించి ఎక్కువ ఆలోచించకుండా జీనా ప్రేయర్ చేస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో ఏమైందంటే యాక్చువల్ గా జీనా వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత జీనా అండ్ వాళ్ళ బ్రదర్ కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవుతారు. వాళ్ళు ఉంటున్న దగ్గర ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ అయ్యి మంటలు అంటుకొని ఒక అమ్మాయి అండ్ ఒక అబ్బాయి చనిపోతారు. అయితే పోలీస్ డీటెయిల్స్ అడిగినప్పుడు జీనా చనిపోయిన అమ్మాయి పేరు జీనా, అబ్బాయి వాళ్ళ తమ్ముడు అని చెప్తుంది. పోలీస్ కూడా రికార్డ్స్ లో జీనా ఇంకా వాళ్ళ తమ్ముడు చనిపోయినట్టుగా రాసుకుంటాడు. ప్రెసెంట్ జీనా ఇదంతా గుర్తుకు తెచ్చుకుంటూ నేను ఇంకా నా బ్రదర్ సేఫ్ గా ఉండటానికి ఈ అబద్ధం చెప్పాను అని అనుకుంటూ వాళ్ళ నాన్న మెమోరియల్ దగ్గర ఏడుస్తూ ఉంటుంది. యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఆ రోజు ల్యాబ్ లో వైరస్ లీక్ అవడం వల్ల లీ, జీనా వాళ్ళ నాన్నతో పాటు ఇంకా 2 చనిపోతారు. అప్పుడు హాస్పిటల్లో అందరూ మీ నాన్న ల్యాబ్ తెరవకపోయి ఉంటే ఈ రోజు అందరూ బ్రతికి ఉండేవారు, నువ్వు కూడా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవు అని జీనాని చాలా తిడతారు. అందుకే జీనా తన పేరు కూడా మార్చుకుంటుంది. అందరూ జీనా మరియు తన బ్రదర్ ఆ మంటల్లో కాలి చనిపోయారు అనుకుంటారు, కానీ జీనా బ్రతికే ఉంటుంది. ప్రెసెంట్ జీనా ఒక హాస్పిటల్ కి వెళ్తుంది. అక్కడే జీనా వాళ్ళ బ్రదర్ అడ్మిట్ అయి ఉంటాడు. యాక్చువల్లీ జీనా వాళ్ళ బ్రదర్ స్పెషల్లీ డిసేబుల్డ్ పర్సన్. జీనా తనని చాలా బాగా చూసుకుంటుంది. నర్స్ వచ్చి నాకు నీ పరిస్థితి ఏంటి అని తెలుసు, కానీ చీఫ్ డాక్టర్ నువ్వు ఇంకా ట్రీట్మెంట్ కి కావాల్సిన డబ్బులు కట్టలేదు అని చెప్పారు, ఎంత త్వరగా కడితే అంత బెటర్ అని జీనాతో చెప్తుంది. అప్పుడు జీనా నాకు డోడో గ్రూప్ లో జాబ్ వచ్చింది, ఇప్పటి నుండి ప్రతి వారం బిల్ కట్టేస్తాను, కాస్త చీఫ్ డాక్టర్ ని టైం అడగవచ్చు కదా అని నర్స్ తో అంటుంది. నర్స్ కూడా నువ్వేం బాధపడకు, నేను డాక్టర్ తో మాట్లాడతాను అని చెప్తుంది. ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ లో డోడో గ్రూప్ లో కేవలం 3 మాత్రమే ట్రైనింగ్ లో సెలెక్ట్ అవ్వడం చూస్తాం, కానీ వాళ్ళ టీం మొత్తం కలిసి నకిలీ మందుల స్కామ్ ని బయట పెట్టారు. అందుకే డోడో గ్రూప్ మొత్తం 8 మందిని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. అందులో జీనా కూడా ఉంటుంది. ఇప్పుడు సీన్ చైర్మన్ క్యాబిన్ కి షిఫ్ట్ అవుతుంది. చైర్మన్ కి వాళ్ళ పిఏ వచ్చి సార్ ఒకప్పుడు మీ దగ్గర పనిచేస్తున్న స్టాఫ్ షాలోమ్ ఎవరితో అయితే మీకు అఫేర్ ఉండేదో మీ వైఫ్ తనని తరిమేసినప్పుడు తను ప్రెగ్నెంట్ అని చైర్మన్ తో చెప్తాడు. అప్పుడు చైర్మన్ తను ప్రెగ్నెంట్ అయితే నేనేం చేయాలి, తనకు వేరే వాడితో కూడా అఫేర్ ఉండేదిగా అని అంటాడు. అప్పుడు పిఏ లేదు సార్, తనకి మీతో తప్ప ఎవరితో అఫేర్ లేదు, చెప్పాలంటే మీ వైఫే తన మీద రూమర్స్ స్ప్రెడ్ చేసి తను వెళ్లిపోయేలా ఫోర్స్ చేసింది, అసలైతే తన కడుపులో ఉన్నది మీ బిడ్డ అని అంటాడు. ఇది విని చైర్మన్ చాలా షాక్ అయ్యి ఇప్పుడు షాలోమ్ ఎక్కడుంది అని అడుగుతాడు. అప్పుడు పిఏ తనైతే చనిపోయింది సార్, కానీ మీకు షాలోమ్ కి పుట్టిన కొడుకు బ్రతికే ఉన్నాడు,
తను అబ్రాడ్ లో ఉన్నాడు అని మీ వైఫ్ అంటుంటే విన్నాను అని చైర్మన్ తో చెప్తాడు. అది విని చైర్మన్ కి చాలా కోపం వస్తుంది. ఇంకోవైపు జేజే ఆండ్రూకి తన కొత్త రూమ్ చూపిస్తుంటాడు. ఎందుకంటే డోడో గ్రూప్ లో సెలెక్ట్ అయిన 8 మెంబర్స్ లో తను కూడా ఉంటాడు. జేజే ఆండ్రూతో మాట్లాడుతూ ఇంకా కొన్ని రోజులే తర్వాత నువ్వు డైరెక్ట్ గా మీ నాన్నని కలవచ్చు. మీ నాన్న నిన్ను తన కొడుకు అని దగ్గరికి తీసుకుంటాడు. అప్పుడు నువ్వు చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతావు అంటాడు. కానీ ఆండ్రూ నాకు తన పేరు చెప్పడానికి సిగ్గుగా ఉంది. మీరేమో బాండింగ్ గురించి మాట్లాడుతున్నారు అని అంటాడు. ఇంతలో జేజేకి చైర్మన్ నుండి కాల్ వస్తుంది. దాంతో జేజే ఆండ్రూని తీసుకుని చైర్మన్ ని కలవడానికి వెళ్తాడు. యాక్చువల్లీ జేజే ప్లాన్ ఏంటంటే ఇతనే నీ కొడుకు అని చెప్పి చైర్మన్ ని ఇంప్రెస్ చేస్తే అప్పుడు కంపెనీలో ఇంకా పవర్ఫుల్ పొజిషన్ దొరుకుతుంది. అంతేకాదు చైర్మన్ ప్రాపర్టీలో ఆండ్రూకి కూడా షేర్ వస్తుంది. అందులో కొంచెం షేర్ నాకు ఇస్తాడు అని జేజే ఈ కుట్ర చేస్తాడు. ఆండ్రూని బయట కూర్చోబెట్టి జేజే చైర్మన్ తో మాట్లాడడానికి వెళ్తాడు. అయితే చైర్మన్ నాకు ఒక కొడుకున్నాడని తెలిసింది, తను ఎక్కడున్నాడు అని అడుగుతాడు. జేజే తనకెలా తెలిసింది అని షాక్ అయ్యి అవును మీకు ఒక కొడుకు ఉన్నాడు. యాక్చువల్లీ మీ వైఫ్ మీ క్షేమం కోసం తనని ఇక్కడి నుండి పంపించేసింది. అండ్ మీ వైఫ్ చెప్పడం వల్లే నేను షాలోమ్ ని తీసేశాను సార్. కావాలంటే నేను మీ కొడుకుని ఇక్కడికి తీసుకురాగలను అని చైర్మన్ తో అంటాడు. అప్పుడు చైర్మన్ లేదు తను ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉండనివ్వు. తన తలరాతలోనే నన్ను కలవకూడదని రాసుందేమో, అందుకే తనని వెతకకండి అండ్ ఫ్యూచర్ లో కూడా తన పేరు నా ముందు తీయకూడదు. ఇక మీరు వెళ్ళవచ్చు అని అంటాడు. జేజే షాక్ లో ఉండి నేనింత పెద్దగా ప్లాన్ చేస్తే ఈ ముసలోడు ఒక్క మాటలో నా ప్లాన్ అంతా నాశనం చేశాడు అని అనుకుంటాడు. కానీ ఆండ్రూ ఎన్నో హోప్స్ పెట్టుకుంటాడు. వాళ్ళ నాన్న తనని పిలిచి హక్ చేసుకుని ఏడుస్తూ ఇన్ని రోజులు ఎక్కడున్నావు అని అంటాడని. కానీ చైర్మన్ బయటకు వచ్చి ఆండ్రూని కనీసం చూడకుండానే వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి ఆండ్రూ తట్టుకోలేక చైర్మన్ కార్ వెనకాల పరిగెడుతూ నేను నిన్ను ఎప్పుడూ నాన్నలా చూడలేదు, నువ్వు ఎప్పటికీ నా నాన్న అవ్వలేవు అని ఎమోషనల్ అయిపోయి అరుస్తాడు. కానీ చైర్మన్ కి ఏమీ వినపడదు. తర్వాత రోజు ఎస్పీడీ మేనేజర్ గా ఉన్న మోజో అదే డిపార్ట్మెంట్ కి చీఫ్ అయ్యాడు అని అనౌన్స్మెంట్ వస్తుంది. ఎందుకంటే నకిలీ మందుల కేసులో తన టీం బాగా సక్సెస్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు మోజోకి జేజేని క్వశ్చన్ చేసే అధికారం కూడా ఉంటుంది. సో తను జేజేని నేను నిన్ను ఒక రిపోర్ట్ అడిగాను కదా అది ఎక్కడ అని అడుగుతాడు. అప్పుడు జేజే నవ్వుతూ ఇప్పుడే ప్రమోట్ అయ్యావు, అప్పుడే అంతెందుకు అతిగా చేస్తున్నావు అని అంటాడు. కానీ మోజో తనని పట్టించుకోడు. తన డ్యూటీ తను చేస్తుంటాడు. నాకు ఆ రిపోర్ట్ కావాలి, త్వరగా రెడీ చేయండి అని చెప్పి మోజో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జేజే ఒక్క రాత్రిలో రాజు అయిపోయి నన్ను చిన్నచూపు చూస్తున్నావు, చూస్తా నాకు కూడా టైం వస్తుంది అని మనసులో అనుకుంటాడు. నెక్స్ట్ చైర్మన్ లీని చాలా పొగుడుతూ నీకు ఎస్పీడీలో పెద్ద పొజిషన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. నువ్వు ఇలానే మంచిగా పనిచేస్తూ ఈ కంపెనీని ఇంకా ఎత్తుకి ఎదిగేలా చేయాలి. అలాగే రేపు నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది అండ్ నా కూతురు రేపు విదేశాల నుండి వస్తుంది. సో నువ్వు ఎయిర్పోర్ట్ కి వెళ్లి తనని పిక్ చేసుకోవాలి అని చైర్మన్ లీతో చెప్తాడు. లీ షాక్ అయ్యి ఏంటి ఇంత రిస్కీ అండ్ డేంజరస్ ట్రైనింగ్ ఇచ్చింది దీనికోసమేనా, నేనేమైనా తన డ్రైవర్నా అని మనసులో అనుకుంటాడు. అప్పుడు నేథన్ నానా ఎందుకు మీరు తనని పంపుతున్నారు, మీ కూతురు ఒక గయ్యాళి, తనని పిచ్చోడిని చేస్తుంది అని అంటాడు. అప్పుడు చైర్మన్ బాబు జాగ్రత్తగా మాట్లాడు, తను నీ చెల్లెలు అని నేథన్ తో అంటాడు. లీ కూడా ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. కానీ నేథన్ లీకి నా చెల్లెల గురించి నీకు తెలీదు, నాకు కోపం చాలా ఎక్కువ, నిన్ను పనిలో నుండి కూడా తీసేయగలదు అని వార్న్ చేస్తాడు. తర్వాత జేజే లీని కలిసి నేను 8 సంవత్సరాల ముందు మీ నాన్నని పనిలో నుంచి తీసేసినట్టు నీకెలా తెలుసు, నా మీద ఏమైనా రీసెర్చ్ చేసావా అని అడుగుతాడు. అప్పుడు లీ మైకల్ నా మీద కన్నేసి ఉంచాడని నాకు తెలుసు, మన మాటలు కూడా తను వింటాడు, అందుకే నేను ముందు జాగ్రత్తకి డోడో గ్రూప్ గురించి చదివాను. అప్పుడే మీరు కొంతమంది ఎంప్లాయీస్ ని తీసేశారు అని నాకు తెలిసింది. సో మైకల్ కి నా మీద నమ్మకం కలిగించడం కోసం అదంతా చెప్పాల్సి వచ్చింది. నేను ఎప్పటికీ మీ సైడే ఉంటాను సార్ అని జేజేతో చెప్తాడు. ఇది విని జేజే కూడా సైలెంట్ అయిపోతాడు. ఫ్రెండ్స్ ఇక్కడ నుండి ఎస్పీడీ ఆఫీస్ చూస్తాం అండ్ ఆఫీస్ చాలా అంటే చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. అందరినీ మెయిన్ ఆఫీస్ లో వదిలేసి రాషి ఇంకా లీని మాత్రం సీక్రెట్ రూమ్ లోకి తీసుకుని వెళ్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరు ట్రైనింగ్ లో టాప్. అప్పుడు మోజో వాళ్ళిద్దరికి ఈ ప్లేస్ ఎస్పీడీకి గుండె లాంటిది, కంపెనీకి సంబంధించిన డేటా మొత్తం ఇక్కడే ఉంటుంది, డేటా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఇక్కడే సాల్వ్ చేస్తారు. అలానే ఈ సిస్టమ్స్ ని ఎవ్వరూ హ్యాక్ చేయలేరు. ఇందులోకి ఎంటర్ అవ్వాలంటే ఫింగర్ ప్రింట్ అండ్ ఐ స్కానర్ యూస్ చేస్తే మాత్రమే డోర్స్ ఓపెన్ అవుతాయి. మీరు ఇక్కడ లెవెల్ 7 లో జాయిన్ అవుతున్నారు, సో మీకు చాలా తక్కువ యాక్సెస్ ఉంటుంది అని చెప్తాడు. అప్పుడు రాషి సార్ అయితే మీకు ఫుల్ యాక్సెస్ ఉందా అని అడుగుతుంది. అప్పుడు మోజో లేదు నేను లెవెల్ 3 లో ఉన్నాను, లెవెల్ 2 లో డైరెక్టర్ ఉంటాడు, లెవెల్ 1 లో చైర్మన్ ఇంకా తన ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి ఫుల్ యాక్సెస్ ఉంటుంది అని చెప్తాడు. ఇది విని రాషి షాక్ అయ్యి తను చేయాల్సిన పని పెద్దగానే ఉంది అని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్ కి వస్తే లీ చైర్మన్ వాళ్ళ కూతుర్ని పిక్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్తూ ఉంటాడు. తను వెళ్తున్నాడు అని పెన్నీతో చెప్పినప్పుడు ఆగయ్యాలా తనతో జాగ్రత్తగా ఉండు అని లీతో చెప్తుంది. సో ఇక్కడ నుండి డైరెక్ట్ గా చైర్మన్ కూతురు ప్రైవేట్ జెట్ లో రావడం చూస్తాం. తన పేరే సిండి. ప్రైవేట్ జెట్ లో కూడా తను ఫేస్ ప్యాక్ వేసుకుని ఉంటుంది. ఒకరు తనకి డ్రింక్ సర్వ్ చేస్తూ ఉంటారు, ఇంకొకరు తనకి నెయిల్ పాలిష్ చేస్తూ ఉంటారు. అయితే ఫ్లైట్ కాస్త షేక్ అవడం వల్ల నెయిల్ పాలిష్ కాస్త తన స్కిన్ పైన పడుతుంది. అంతే ఫ్రెండ్స్, తనకి కోపం వచ్చి ఏం చేసావు నువ్వు నెయిల్ పాలిష్ వేయడానికి ఫ్లైట్ ఆపాలా ఏంటి ఫూల్ అని ఆ వర్కర్ ని తిట్టి వెంటనే నిన్ను పనిలో నుంచి తీసేస్తున్నా అని సిండి అంటుంది. కానీ తనని తీసేయొద్దు అని వర్కర్ రిక్వెస్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్ తను కాస్త సైకో అనుకుంటా. లీ సిండి ఫోటో పట్టుకుని ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తూ ఉంటాడు. సిండి రాగానే లీని చూసి అచ్చా పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం నువ్వు నేర్చుకోలేదు అని అనడంతో లీ తను ఎవరిని అంటుంది అని అటు ఇటు చూసి నా షోల్డర్ హైట్ కూడా లేదు అయినా ఇంత పొగరా అని అనుకుంటాడు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే జస్ట్ ఒక్క సెకండ్ వీడియోని పాజ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. తర్వాత లీ సారీ మేడం తప్పైపోయింది అంటాడు. అప్పుడు
అప్పుడు సిండి, ఇది నీ ఫస్ట్ వార్నింగ్, గుర్తుపెట్టుకో. 3 వార్నింగ్స్ తర్వాత నిన్ను జాబ్ లో నుండి తీసేస్తా అని అంటుంది. ఆ మాటలు లీకి తన పాస్ట్ ని గుర్తు చేస్తాయి. పాస్ట్ లో ఒకసారి తను జీనాని కూడా ఇలాగే వార్న్ చేస్తాడు. అది గుర్తొచ్చి లీ చిన్నగా నవ్వుకుంటాడు. సిండి చూసి, ఎందుకు నవ్వుతున్నావు? నీకు ఇది నీ సెకండ్ వార్నింగ్, ఇంకా ఒకే ఒక వార్నింగ్ మిగిలింది అని అంటుంది. కారులో వెళ్తూ సిండి, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడుగుతుంది. దానికి లీ, ఇంటికెళ్లే ముందు మీకు ఒక పార్లర్ అపాయింట్మెంట్ ఉంది, అక్కడికే తీసుకెళ్తున్నాను అని చెప్తాడు. అప్పుడు సిండి, నేను ఏ పార్లర్ పడితే ఆ పార్లర్ కి వెళ్ళను, నన్ను డోడో గ్రూప్ స్పెషల్ పార్లర్ కి తీసుకెళ్ళు అని చెప్పి తన ఫేస్ కి ఐ మాస్క్ వేసుకుని పడుకుంటుంది. కాసేపటి తర్వాత కారు ఒక దగ్గర ఆగుతుంది. కానీ అది డోడో గ్రూప్ పార్లర్ అయితే కాదు, అది సిండికి అపాయింట్మెంట్ ఉన్న పార్లర్. అది చూసి సిండి, నీకెంత ధైర్యం ఉంటే నా మాట వినకుండా ఇక్కడికి తీసుకొస్తావు, ఆగు నీ పని చెప్తా అని చైర్మన్ కి కాల్ చేసి, నానా మీరు మీ ఎస్పీడీ టీమ్ లో ఒకరిని పంపారు కదా, వాడు దొంగ వెధవలా ఉన్నాడు, నేను ఇప్పుడే అతనిని జాబ్ లో నుంచి తీసేస్తున్నా అని చెప్తుంది. అప్పుడు చైర్మన్, నువ్వు రాగానే స్టార్ట్ చేసావా, తను ఎస్పీడీ ట్రైనింగ్ లో ఫస్ట్ వచ్చాడు, తను చాలా ఇంటెలిజెంట్, తనతో ఆర్గ్యూ చేయకుండా తన మాట విను అని కాల్ కట్ చేస్తాడు. యాక్చువల్లీ చైర్మన్ మాట్లాడిందంతా లీకు కూడా వినిపిస్తుంది. బట్ సిండి మాత్రం తగ్గడం ఇష్టం లేక ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని, సరే నాన్న నేను అతనికి వార్నింగ్ ఇచ్చి చూస్తాను, అప్పుడు కూడా వినకపోతే తన నేను డిస్మిస్ చేస్తాను అని అంటుంది. నాన్న నీకు ఇంకో వార్నింగ్ ఇవ్వమన్నాడు, పద నన్ను డోడో గ్రూప్ పార్లర్ కి తీసుకువెళ్ళు అని అడుగుతుంది. కానీ లీ తనని ఎత్తుకుని పార్లర్ లోకి తీసుకువెళ్లి కూర్చోబెడతాడు. సిండి లీ పైకి చేయి లేపుతుంది. అప్పుడు లీ తన చేయి గట్టిగా పట్టుకుని, తన హెయిర్ చాలా స్ట్రేంజ్ గా ఉంది, ముందది కట్ చేయండి, అవసరం అయితే గుండు కొట్టేయండి అని అక్కడ ఉన్న బ్యూటీషియన్ తో అంటాడు. సిండి సిచ్యువేషన్ చాలా ఘోరం అయిపోతుంది. అసలు తను ఏమంటున్నాడు, నా హెయిరే నా అందం అని అంటుంది. లీ బ్యూటీషియన్ తో, వీళ్ళ మదర్ తన కోసం ఏదైనా డ్రెస్ సెలెక్ట్ చేసిందా అని అడుగుతాడు. అందుకు బ్యూటీషియన్ అవును అని చెప్తుంది. లీ తనకి ఆ డ్రెస్సే వేయించండి అని చెప్తాడు. ఫ్రెండ్స్, జీనా ఇంకా తన ఫ్రెండ్ సేమ్ పార్లర్ కి వస్తారు. వాళ్ళిద్దరూ లీతో మాట్లాడుతుండగా పెన్నీ వస్తుంది. జీనాని చూసి పెన్నీ షాక్ అవుతుంది, ఎందుకంటే పెన్నీ జీనా చనిపోయింది అని అనుకుంటుంది. జీనా కూడా పెన్నీని చూసి షాక్ అవుతుంది. లీకి మాత్రం వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని ఎందుకు షాక్ అవుతారో అర్థం అవ్వదు. సో ఫ్రెండ్స్, దీంతో పార్ట్ 7 అయితే ఎండ్ అయిపోతుంది. పార్ట్ 8 కోసం అయితే వెయిట్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.